ప్రియమిత్రులందరికీ ముందుగా గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తూ మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి పాఠంలో క్రీస్తు యొక్క మరణానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని వినబోతున్నాం. ప్రభు శిలువలో పలికిన 7 మాటలు పాత నిబంధన గ్రంథంలో ముందుగానే ఎలా చెప్పబడ్డాయి, వాటి ద్వారా ప్రభు యొక్క మనసు ఏమై ఉన్నది అనే విషయాలను గూర్చి, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను గూర్చి మనం చర్చిస్తాం. ఇక ఈనాటి ప్రత్యేకమైన సందేశాన్ని విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ ఈ శుభ శుక్రవారం రోజు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. సాధారణంగా ఈరోజు ప్రపంచమంతయు క్రీస్తు సిలువ వేయబడిన సందర్భాన్ని, ముఖ్యంగా ఆయన సిలువలో పలికిన మాటలను జ్ఞాపకం చేసుకు ఉంటాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 22వ కీర్తనలో ఇమిడి ఉన్న కొన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ 22వ కీర్తనను సిలువ కీర్తన అని పిలుస్తాం. దేవుని వాక్యములోని ఇతర భాగాలతో పోలిస్తే ఇది క్రీస్తు సిలువ వేయబడడాన్ని మరింత ఖచ్చితంగా మరియు సూక్ష్మంగా వివరిస్తుంది. కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. ఇది ఆదికాండము 22వ అధ్యాయము మరియు యెషయా 53వ అధ్యాయానికి అనుగుణంగా ఉంటుంది. ఈ 22వ కీర్తన ఆయన ఆలోచనలోకి మరియు ఆయన అంతర్గత జీవితంలోకి చొచ్చుకొని పోతుంది. ఈ కీర్తనలో మనం క్రీస్తు యొక్క తపన, వేదనను చూస్తాం. ఇందులో ఆయన ఆత్మ బహిర్గతమైంది. సువార్తల్లో ఆయన మరణం యొక్క చారిత్రక వాస్తవము మరియు ఆయన సిలువ వేయబడిన కొన్ని భౌతిక సంఘటనలు నమోదు చేయబడ్డాయి. కానీ ఈ 22వ కీర్తనలో మాత్రమే ఆయన ఆలోచనలు వెల్లడి చేయబడ్డాయి. సువార్తల్లో ఇవ్వబడిన ఆయన చివరి 7 మాటలు ఈ కీర్తనలో ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. అనేక సంఘాల్లో గుడ్ ఫ్రైడే ఆరాధనను నిర్వహించడం ఒక ఆచారంగా ఉంటుంది. దీనిలో 7 వ్యక్తులు సిలువ నుండి క్రీస్తు పలికిన 7 చివరి మాటల నుండి వివిధ సందేశాలను తీసుకువస్తారు. అయితే ఈరోజు మనము 7 మాటలను ఒకే సందేశంలో చేర్చడానికి ప్రయత్నిద్దాం. మరియు సిలువ క్రింద నిలబడి ఆయన చెప్పేది వినడానికి బదులుగా మనము ఆయనతో పాటు సిలువపై వేలాడబోతున్నాం. క్రీస్తు సిలువ మరణాన్ని మనము క్రొత్త స్థానం నుండి, అనగా సిలువ నుండే చూడబోతున్నాం. తద్వారా ఆయన సిలువ క్రింద ఉన్న వారిని ఆయన అక్కడ వేలాడుతుండగా ఆయన హృదయంలో మరియు ఆయన మనస్సులో ఏమి జరిగిందో మనం చూడవచ్చు. ఆయన లోక పాపాలకు బలిగా మారినప్పుడు ఆయన ఆత్మలో ఏమి జరిగిందో మనం చూస్తాం. ఆయన అక్కడ స్వర్గానికి భూమికి మధ్య వేలాడదీయబడినప్పుడు మనుషులు దేవుని వద్దకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని కలిగి ఉండేలా ఆయన పరలోకము నుండి భూమికి దించబడిన నిచ్చెనగా అయ్యాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడినట్లుగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని గుర్తిస్తాం. నేడు మనము విశ్వాసము ద్వారా క్రీస్తులో ఉన్నట్లే ఆయన మరణించినప్పుడు మనము కూడా ఆ సిలువపై ఉన్నాం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో పేతురు భక్తుడు ఇలా అంటాడు: మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. అనగా పాపము నుండి స్వస్థత పొందారని అర్థం. ఇక ప్రియులారా, ఈ యొక్క 22వ కీర్తన నుండి ప్రభువు పలికిన మాటలను మనము ధ్యానిద్దాం. దేవుడు విడిచిపెట్టిన ఈ పేద ఒంటరి మనిషి యొక్క విచారకరమైన మరియు నిరాశాజనకమైన కేకతో ఈ కీర్తన ప్రారంభమవుతుంది. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా వీడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా నున్నావు. ఇప్పుడు నేను ప్రారంభం నుండే నొక్కి చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఇది ఆయన మానవ బాధల రికార్డు లేదా నమోదు చేయబడిన వివరాలుగా ఉంటున్నాయి.
యోహాను సువార్త 1 వచనంలో చెప్పబడినట్లుగా ఆయన అక్కడ ఒక మనిషిగా అనగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వ్రేలాడుతున్నట్లు మనం చూస్తాం. అవును, అది నిజం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనిషిని విమోచించడానికి ఆయన మనిషిగా మారాడు. హెబ్రీ పత్రిక 2 వచనంలో ఇలా ఉంది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ప్రియులారా, ఆయన తన ప్రాణము ద్వారా ఎవరిని రక్షించలేకపోయాడు. ఆయన బలియాగము మరణము మాత్రమే మనలను రక్షించేదిగా ఉంటున్నది. ప్రియులారా, సిలువపై మానవుడైన క్రీస్తు యేసును పరిపూర్ణ మానవుడిగా మనం చూస్తాం. ఆయన దేవునిపై విశ్రాంతి తీసుకోవడం నేర్చుకున్నాడు. ఆయన చేసిన ప్రతి దానిలో ఆయనను విశ్వసించడం నేర్చుకున్నాడు. యేసు యోహాను సువార్త 8 వచనంలో ఇలా అన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. అయితే ఆ నిరాశజనకమైన సమయంలో ఆయన దేవునిచే వదిలివేయబడ్డాడు. మానవ స్థాయిలోనైనా దైవిక స్థాయిలోనైనా తిరగడానికి అతనికి ఎటువంటి చోటు లేదు. ఆయనకు వెళ్ళడానికి చోటు లేదు. మానవుడైన క్రీస్తు యేసు విడిచిపెట్టబడ్డాడు. మరెవరు దానిని అనుభవించాల్సిన అవసరం ఇక మీదట లేదు. ఎవరు లేరు. ఆయన ఒక్కడే అటువంటి అనుభవం గుండా వెళ్ళాడు. ఇంతకీ దేవుడు ఆయనను ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకంటే ఆ చివరి 3 గంటల్లో అభేద్యమైన చిమ్మ చీకటిలో సిలువపై ఆయన పాపంగా చేయబడ్డాడు. అతడు కొద్దిసేపు వదిలివేయబడ్డాడు. ఇక్కడ విరుద్ధమైన విషయం ఏమిటంటే ఆ క్షణములోనే దేవుడు క్రీస్తులో ఈ లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటున్నాడు. మరియు ప్రభువైన యేసు స్వయంగా యోహాను సువార్త 16 వచనంలో ఇలా చెప్పాడు, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఆయన సైనికుల మధ్య జైలులో ఉన్నప్పుడు, సైనికులు ఆయనను కొట్టేటప్పుడు, వారు ఆయనను సిలువకు మేకులతో కొట్టినప్పుడు తండ్రి ఆయనతో ఉన్నాడు. కానీ ఆ చివరి 3 గంటల్లో ఆయన తన ఆత్మను పాపానికి బలిగా అర్పించాడు. మరియు తండ్రి ఆయనను నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియ స్నేహితుడా, ఆయన విడిచిపెట్టబడ్డాడు. ఈరోజు ఈ భూమిపై అత్యంత నీచమైన మనిషిని కూడా దేవుడు ఏమాత్రము విడిచిపెట్టడు. ఎవరైనా ఆయన వైపు తిరగవచ్చు. కానీ క్రీస్తు నా పాపాన్ని తనపై వేసుకున్నప్పుడు ఆయనను దేవుడు విడిచిపెట్టాడు. నీవు నన్నేలా విడనాడితివి, ఇది అసహనానికి కారణం కాదు, ఇది నిరాశకు కారణం కాదు, ఇది సందేహానికి కారణం కాదు. అది ఆయన అమాయకమైన మరియు పవిత్రమైన జీవితపు వేదనతో తీవ్రతరము చేయబడిన తీవ్రమైన బాధ యొక్క మానవ ఏడుపు. ఆయన ప్రేమ యొక్క ఒంటరితనం యొక్క భయంకరమైన బాధాకరమైన ఏడుపు. అతడు ఒంటరిగా ఉంటున్నాడు. లోక పాపములన్నీ ఆయనపై ఉన్నాయి. 1 వచనంలోనే నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అని అంటున్నట్లుగా చూస్తాం. ఇంతకీ ఆయన ఇక్కడ గర్జిస్తున్నాడా? అవును అని చెప్పాలి. ఆయన విచారణ సమయంలో మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 53 వచనంలో చెప్పబడినట్లుగా గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. వారు ఆయనను కొట్టినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. వారు ఆయనను సిలువకు మేకులతో కొట్టినప్పుడు ఆయన నోరు తెరవలేదు. కానీ దేవుడు ఆయనను విడిచిపెట్టినప్పుడు మాత్రము ఆయన సింహంలా గర్జించాడు. అది బాధతో కూడిన గర్జన. కీర్తనకారుడు ఇక్కడ మనకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నది అదే. మన పాపాలు ఆయనపై ఒత్తిడి చేయబడినప్పుడు అది దుఃఖకరమైన అరువు
మరియు చెప్పలేని దుఃఖం యొక్క ఏడ్పుగా ఉంటున్నది. ఇక కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇక్కడ నేను పురుగును అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన సింహంలా గర్జించాడు. ఇప్పుడు ఆయన నేను పురుగును అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన చాలా అధమ స్థానానికి చేరుకున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నేను పురుగును. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ పురుగు కోసము ఉపయోగించిన పదము కోకస్ పురుగు అని అర్థం. దీనిని ఇశ్రాయేలీలు గుడారం యొక్క అన్ని తెరలను ఎర్రటి ఎరుపు రంగులో వేసేటప్పుడు ఉపయోగించారు. నేను పురుగును అని ఆయన చెప్పినప్పుడు ఆయన అత్యల్ప స్థాయికి చేరుకున్నాడనే దానికంటే ఎక్కువే అని అర్థం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అని ఆయనే చెప్పాడు. ఆయన రక్తము మాత్రమే మీ జీవితంలోని ఆ చీకటి లోతైన ప్రదేశాన్ని తుడిచివేయగలదు. నా ప్రియ స్నేహితుడా, మీ జీవితంలోని పాపపు స్థానాన్ని తొలగించేది ఒకే ఒక విషయం ఉంది, అది క్రీస్తు యేసు రక్తం. దేవుని కుమారుడైన ప్రభువైన యేసు రక్తం మాత్రమే అన్ని పాపాల నుండి శుద్ధి చేస్తుంది. ఇక ఈ కీర్తనలో ఉన్న మరొక మాట ఏమిటంటే, తండ్రి వారిని క్షమించు. సిలువపై ఉన్న ఆ బాధితుణ్ణి మీరు చూస్తారా? ఆయన బాధను ఆ క్రూరమైన గుంపు మరియు ఆయన క్రింద ఉన్న కఠినమైన ప్రేక్షకులు తీవ్రతరం చేస్తున్నారు. ఆయన కళ్ళ ద్వారా చూడండి, మరియు ఆయన ఏమి చేస్తున్నారో చూడండి. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 7-8 వచనాలను మనం గమనిద్దాం. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ. ప్రభువైన యేసు క్రీస్తు మరణిస్తున్నప్పుడు ఈ పరిసయ్యుల గుంపు ఎలా ఉందంటే, వారి గురించి చెప్పబడిన అత్యంత నీచమైన విషయము ఇదేనని నేను భావిస్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 36వ వచనంలో, అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. అలా చేయడానికి వారి స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోగలము. మానవ హృదయంలోని విషము మరియు నీచత్వము తెరిచిన ఒక మురుగు కాలువల పారబడుతున్నాయి. ఎందుకంటే వారు అక్కడే ఉండి ఆయన మరణంలో ఆయనను ఎగతాళి చేశారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మానవ హృదయము ఎలా ఉందో అర్థమవుతుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాడు. ఆయన అలా చెప్పకపోతే ఈ జన సమూహము క్షమించరాని పాపం చేసి ఉండేది. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన వారి పాపానికి క్షమాపణ కోరాడు. శతాధిపతి మరియు ఈ జన సమూహంలోనే ఉన్నటువంటి బహుశా తార్సుకు చెందిన సౌలుతో సహా ఆ పరిసయ్యుల మొత్తము సమూహము రక్షించబడిందని మనము ఊహించవచ్చు. ఇక ఈ కీర్తనలో ఉన్న మరొక మాట ఏమిటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇప్పుడు ఆయన జన సమూహాన్ని చూస్తున్నప్పుడు ఆయన తన తల్లిని యోహానుతో పాటు అక్కడ చూస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అక్కడ సిలువపై వేలాడుతూ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆయన అంటున్నాడు. ఆయన లోకంలోకి రావడానికి గల కారణము ఇప్పుడు నెరవేరుతుంది. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన గడియ. అప్పుడు ఆయన దృష్టి సిలువ వేస్తున్న వారి వైపుకు తిరిగి వెళుతున్నట్లుగా చూస్తాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనిద్దాం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి,
బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. తనను సిలువ వేసిన ఈ సైనికులను వర్ణిస్తూ వారు బాషాను ఎద్దుల వంటి వారని ఆయన అంటున్నాడు. కానీ ఆయన అంతటితో ఆగలేదు. ఎందుకంటే ఆయనను అడవి జంతువులు మృంగివేస్తున్నాయి. అతన్ని హింసించేవారు అలాగే అయ్యారు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. చీల్చుచును గర్జించుచు నుండు సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. అతడిప్పుడు రోమ్ గురించి మాట్లాడుతున్నాడు. రోమ్ అతన్ని సిలువ వేసింది. వారిని గర్జించే సింహంతో పోల్చాడు. ఎందుకంటే సింహం అనేది రోమ్ యొక్క చిత్రం. ఇప్పుడు ఆయన పరిస్థితిని గమనించండి. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 14వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ప్రియులారా, ఈ కీర్తన వ్రాయబడినప్పుడు సిలువ వేయడం గురించి ఎవ్వరికి తెలియదని మీరు పరిగణలోకి తీసుకుంటే సిలువ వేయడం గురించి ఈ ఖచ్చితమైన వివరణ మనకు అద్భుతంగా అనిపిస్తుంది. అప్పటికి రోమన్ సామ్రాజ్యము కూడా ఉనికిలో లేదు, మరియు సిలువ వేయడం ప్రారంభించింది రోమానే. అయినప్పటికీ సిలువ వేయడం ద్వారా మరణిస్తున్న వ్యక్తి యొక్క చిత్రము ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను అనగా నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి అనగా సిలువ వేయడం గురించి భయంకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి రక్తం కోల్పోవడం ప్రారంభించినప్పుడు అతని బలం తగ్గిపోయింది, మరియు అతని ఎముకలన్నీ కీలు లేకుండా పోయాయి. అది చాలా భయంకరమైన విషయం. అది భయంకరమైన బాధతో కూడినది. అప్పుడు ఆయన నిజంగా వింతైన విషయం చెప్తాడు. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ఆయన విరిగిన హృదయం వల్ల మరణించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో యోహాను జాగ్రత్తగా నమోదు చేసిన విధంగా సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. అనగా ఆయన గుండె పగిలిపోయి ఉంటుందని చాలామంది వైద్యులు చెప్పారు. నేను దానిని ఇక్కడ వివరించాలని అనుకుంటున్నాను. ఆ రోమన్ సైనికుడు ఈటను తన ప్రక్కలో పెట్టినప్పుడు రక్తము మరియు నీరు బయటికి వచ్చాయి. కేవలం రక్తం కాదు, రక్తము మరియు నీరు. యోహాను దానిని గమనించి దానిని తన యొక్క సువార్తలో నమోదు చేశాడు. యేసు విరిగిన హృదయముతో మరణించాడు. ఇక ఈ కీర్తనలో ఉన్న మరొక మాట ఏమిటంటే నేను దప్పిగొనుచున్నాను అనగా అక్కడ శిలువ మీద చనిపోవడానికి సిద్ధంగా ఉండి వ్రేలాడుతుండగా ఆయన నుండి అధిక చెమట కారుతుండగా విపరీతమైన దాహముతో బాధపడుతున్నట్లుగా చూస్తాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. సిలువ క్రింద వారు ఆయన నేను దప్పిగొనుచున్నాను అని చెప్పడాన్ని విన్నారు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇక్కడ కుక్క అనేది అన్యుల పేరు. ఆయన చేతులు మరియు కాళ్ళను పొడవడం అనేది సిలువ వేయడం యొక్క ఖచ్చితమైన వర్ణనగా ఉంటున్నది. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 17-18 వచనాలను మనం గమనిద్దాం. నా ఎముకలనియు నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. ప్రియులారా, ఆయన నగ్నంగా సిలువ వేయబడ్డాడు. వాస్తవానికి నగ్నత్వము మరియు అశ్లీల చిత్రాల యుగంలో ఉన్నటువంటి మనము సిలువపై నగ్నంగా వేలాడదీయడం ద్వారా ఆయన అనుభవించిన గొప్ప అవమానాన్ని అర్థం చేసుకోవడము ప్రస్తుతం కొంత కష్టంగా ఉండవచ్చు. వారు ఆయన వస్త్రాల కోసము జూదం ఆడారు.
నా ప్రియ స్నేహితుడా, ఆయన నగ్నంగా సిలువ వేయబడి దాని ద్వారా మీరు క్రీస్తు యొక్క నీతిని ధరించి శాశ్వతత్వం యొక్క అనంతమైన యుగాల్లో దేవుని ముందు నిలబడగలిగేలా ఈ అవమానం గుండా వెళ్ళాడు. ఇక ఈ కీర్తనలో ఉన్న మరొక మాట ఏమిటంటే, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 19-20 వచనాలను మనం గమనిద్దాం. యెహోవా దూరముగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. ఇక్కడ నా ప్రాణము అనే పదాన్ని నా ప్రియమైనది లేక నా ఏకైక వ్యక్తి అని అనువదించడం మంచిది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17 ప్రకారము ఈయన నా ప్రియమైన కుమారుడు అనగా యేసుక్రీస్తు. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము అనగా లూకా సువార్త 23వ అధ్యాయము 46 ప్రకారము ఆయన తండ్రి నీ చేతులకు నా ఆత్మను, నా ప్రాణమును అప్పగించుకొనుచున్నాను అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనము గమనిద్దాం. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. అత్యంత అద్భుతమైన ప్రకటనలో ఇది ఒకటి. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. హీబ్రూ భాషలో తీవ్రతను వ్యక్తీకరించడానికి బహువచనం ఉపయోగించబడుతుంది. గురుపోతు కొమ్ములు, కానీ వాస్తవానికి ఇక్కడ అసలైన ఆలోచన ఏమిటంటే అది ఒక కొమ్మే. ఇప్పుడు 22వ వచనానికి వచ్చినప్పుడు మనము ఒక తీవ్రమైన మార్పును, ఒక విభజనను మనం చూస్తాం. క్రీస్తు బాధలు మన కోసం వివరించబడ్డాయి. ఇప్పుడు మనము దాని తర్వాత వచ్చే మహిమను చూస్తున్నాం. ఇక కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిద్దాం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. ఈ కీర్తన అంతటిని ఆయన సిలువపై చెప్పాడని నేను అనుకుంటున్నాను. ఆయన ఓడిపోయి మరణించలేదు. ఎందుకంటే ఆయన చివరి దశకు చేరుకున్నప్పుడు ఆయన ఇలా అన్నాడు, ఇది సాక్ష్యమివ్వబడే సువార్త. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం ప్రకారము పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు ఇద్దరు కలిసిన సంహెద్రిన్ సభలో పేతురు వారితో, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్తున్నట్లు నేను గ్రహించాను. ఇక ఈ కీర్తనలో ఉన్న మరొక మాట ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 25-26 వచనాలను మనం గమనిద్దాం. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. సిలువపై ఉన్న దొంగ లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో ఇలా అన్నాడు, యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. క్రీస్తు ఇలా అంటాడు, నేను నా మ్రొక్కుబళ్ళు చెల్లిస్తాను, కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. విమోచించబడిన వారు స్తుతించడానికి అక్కడ ఉంటారు. మరియు ఆ రోజే ఆయన తనతో తీసుకెళ్తున్న దొంగ కూడా ఉంటాడు. రోమా చట్టం ప్రకారము వాస్తవానికి దొంగ ఇక్కడ ఈ భూమి మీద నివసించడానికి పూర్తిగా అనర్హుడైన వ్యక్తి అయినప్పటికీ ప్రభువైన యేసు తన మరణం ద్వారా అతన్ని పరలోకానికి అర్హునిగా చేశాడు. ఇక ఈ కీర్తనలో ఉన్న మరొక మాట ఏమిటంటే సమాప్తమైనది. ప్రియులారా, ప్రభు సిలువపై పలికిన మాట సమాప్తమైనది. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు వచ్చి ఆయన దీన్ని చేసెనని
పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుచుదురు. నా ప్రియ స్నేహితుడా, ఇక్కడ పుట్టబోవు ప్రజలకు అంటే అందులో మీరు కూడా ఉన్నారు. వారు ఆయన నీతిని ప్రచురపరుస్తారు, మన నీతి కాదు. ఎందుకంటే దేవుడు మన నీతిని మురికి గుడ్డ అని అంటున్నాడు. వారు ఆయన నీతిని ఎలా ప్రకటిస్తారు? ఆయన దీన్ని చేశాడు అని చెప్పడం ద్వారా. కొందరు దీనిని సమాప్తమైనది అని అనువదిస్తారు. ఆయన శిలువపై మాట్లాడిన ఈ మాట మరియు ఆయన దానిని చెప్పినప్పుడు అది ఒక పదం మాత్రమే. టెటెలెస్టాయ్ అనగా సమాప్తమైనది. మీ విమోచన అనేది ఒక పూర్తయిన ప్యాకేజ్ లాంటిది మరియు ఆయన దానిని ఒక్కటిగా చుట్టి మీకు అందిస్తున్నాడు. మీరు మీతో పాటు మీ స్వంతగా తయారు చేసుకునే వాటిని తన యొద్దకు తీసుకురావాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయనకు అది అవసరం లేదు. ఆయన శిలువపై మరణించినప్పుడు ఆయన పరిశుద్ధ దేవుణ్ణి సంతృప్తిపరిచే నీతిని అందించాడు. ఆయన మీ నుండి కోరుకునేది ఏమిటంటే మీరు ఈ ప్యాకేజీని అనగా దేవుని బహుమతిని అంటే క్రీస్తు యేసులో నిత్య జీవాన్ని పొందుకోవడం మాత్రమే. మీరు దానిని తిరస్కరిస్తే దేవుడు తన కుమారుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని అరిచినప్పుడు ఆయనతో వ్యవహరించినట్లే మీతో కూడా వ్యవహరిస్తాడు. నరకం యొక్క ఉష్ణోగ్రత గురించి వాదించడానికి నేను ఇక్కడ లేను. ఏ మనిషి అయినా దేవుని చేత విడిచిపెట్టబడడం అనేది ఒక నరకమే అవుతుంది. మీరు ఎప్పటికీ ఆ కేకలు వేయాల్సిన అవసరం లేకుండా యేసు క్రీస్తుయే దాని గుండా వెళ్ళాడు. మన రక్షకుడు మన తరపున పాప పరిహారార్థ బలిగా చేయబడినప్పుడు ఈ కీర్తన 22వ అధ్యాయము ఆయన హృదయాన్ని వెల్లడిస్తుంది. ఆయన రక్షణ పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. ఆయన మనకు పూర్తి విమోచనను అందిస్తున్నాడు. మనం ఎప్పటికీ దానికి అర్హులం కాదు. మనము దానిని సంపాదించలేము, మనము దానిని కొనలేము. మనము కేవలము దానిని బహుమతిగా స్వీకరించాలి, అంతే. 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసు క్రీస్తు మనలను రక్షించడానికి అవసరమైనవన్నీ చేశాడు. అది పూర్తయింది. టెటెలెస్టాయ్ సమాప్తమైనది. ప్రభు మీకు తోడైని నడిపించుగాక. దైవాశీస్సులు. టెటిలెస్టాయ్ అనే మాట యొక్క అసలు అర్థం ఏమిటి? టెటిలెస్టాయ్ అనే మాట యొక్క అసలు అర్థం ఏమిటి? 1 విఫలమైనది, 2 సమాప్తమైనది, 3 ప్రారంభమైనది. నేటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ముఖ్యంగా నేటి సందేశం నుండి ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు గాని ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని అద్భుత హస్తం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.